అర్థం ఏంటి అనే దాన్ని మనము తెలుసుకుందాం. హల్లెలూయా. సో పరిశుద్ధ జనము అని చెప్పి దేవుడు మనకి పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజం పొందుకొని మరి దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనందరము కూడా పరిశుద్ధ జనము అని చెప్పి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. హల్లెలూయా. सकाळी आपण हे शिकले की देवाच्या द्वारे निवडले गेले लोक आहेत. जगामध्ये करोड लोक आहेत. त्यांच्यापैकी परमेश्वर आपल्याला काय केलेलं आहे, एक त्यांच्या राज्यासाठी, त्यांच्या लेकरू होण्याकरिता, त्यांच्या भक्तीमध्ये राहण्यासाठी परमेश्वराने निवडलेलं आहे आपल्याला. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ జనము అని చెప్పి మనం నేర్చుకోవడానికి ముందు దేవుడు ఎలా ఉన్నాడు ఒకసారి చూద్దాం బైబిల్లో. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకోవడం అంటే దేవుడు ఎలా ఉన్నాడు, దేవుని రూపం ఎలా ఉంటది అని అనుకుంటాం కదా. బైబిల్లో కొన్ని వాక్యాలు నేను మీకు చూపించి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ఆయన చెబుతూ మరి మీరు ఇలా ఉండాలి అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. చదవండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వాక్యాలు చదవండి. మొదటిది శ్రీమంతుడు, అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎవరంట? శ్రీమంతుడు, అద్వితీయుడకు, సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు చూశారా? ఆయన సర్వాధిపతి. అంటే ఆయన ఆధిపత్యం కింద లేనిది ఏమీ లేదన్నమాట. ఆకాశం కింద గాని, ఆకాశం పైన ఉన్న గాని, సమస్త యావత్ సృష్టి మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన దేవుడు. 6-16 వాక్యం చదువుకున్నాం కదా మనకు. అద్వితీయుడు, సర్వాధిపతి, ఇంకా ఆయన పేరు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నాడు. సమీపించరాని తేజస్సు అంటే నేను చెప్పాను పొద్దున్న, కోటి సూర్యుల కాంతి. ఒక కోటి సూర్యుని ఒక చోట వేసి చూడండి ఎట్లుంటుందో దాన్నే సమీపించరాని తేజస్సు అని బైబిల్ పిలుస్తుంది. హల్లెలూయా. కోటి సూర్యుల కాంతులలో నివసిస్తున్నాడు ఆ ప్రభువు. ఏ మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును కూడా చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. परमेश्वर कुठे राहत आहे? परमेश्वर राजांचा राजा आहे, प्रभूंचा प्रभू आहे आणि अगम्य प्रकाशात वस्ती करणारा परमेश्वर आहे. एक म्हणजे कोणी माणूस त्याला पाहिले नाही या पाहू शकणार नाही. असे एक महान शक्तिशाली परमेश्वर आहे म्हणून బైబిల్ मध्ये आपण पाहतो. ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఏ మనుష్యుడు కూడా అతన్ని చూడలేదు. ఎవరైనా చూశారా దేవుణ్ణి? చూడలేదు. ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేదు, చూడరాదు కూడా బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో మన సూర్యుని చూస్తే మనం కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే ఆ ఒక వెలుగును చూసి మనం కళ్ళు మూసుకుంటాం. ఒక సూర్యుని చూసినప్పుడే మనం కళ్ళు మూసుకుంటే ఒక కోటి సూర్యుని ఒక చోట్ల వేస్తే చూడగలుగుతాం, అసలు మనం చూడలేము. హల్లెలూయా. ఆ కోటి సూర్యుల కాంతిలో ఆ కాంతే దేవుడు కాదు, ఆ వెలుగు దేవుడు కాదు, ఆ వెలుగులో ఆయన ఉంటాడంట. ఆ వెలుగులో ఆయన ఉంటాడని చెప్పి బైబిల్లో రాయబడ్డ దేవుని దగ్గర. ఇంకా ఆయన గురించి చదువుదాం, దేవుని గురించి చూద్దాం. ఆయన వచ్చేసి సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఏ మనుషుడు కూడా చూడలేదు, చూడరాదు కూడా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18 చూడండి. యోహాను సువార్త యోహాను పత్రిక అనిపిస్తుంది, 1 యోహాను పత్రిక
నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది అది. యోహాను 1:18 చూడండి. అదే ఎవడైనాను ఎప్పుడైనా దేవుని చూడలేదు. హల్లెలూయా. ఎవడైనాను ఎప్పుడైనా దేవుని ఎవరు చూడలేదు. ఎవరి ద్వారా కనిపించబడ్డాడు దేవుడు? నిజమైన దేవుడు యేసు ప్రభు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటే ఇలా ఉంటాడా అని చెప్పి ప్రజలు తెలుసుకోగలిగారు. హల్లెలూయా. కాబట్టి ఎవడునూ చూడలేదు, ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. ఎవరు కూడా కోడి పాండ్యనై అని కోడి పావుషకుడు పరమేశ్వర. హల్లెలూయా. म्हणजे परमेश्वर अगम्य प्रकाशात कोणी माणूस त्याला पाहिले नाही, या पाहू शकणार नाही. असे एक प्रकाशामध्ये परमेश्वर वस्ती करत आहे. ఇంకా ఆయన చూద్దాం ఆయన గుణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆయన ఎలా ఉన్నాడని ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:29 చూడండి. ఎబ్రీ 12:29 చదవండి ఎవరన్నా. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దాన్ని అండర్లైన్ చేసుకోండి. మన దేవుడు ఎలా ఉన్నాడంట? దహించి వేయు అగ్ని అయి ఉన్నాడు. అక్కడేమో ఏం చెప్తున్నాడు? సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడేమో ఆయన దహించి వేయు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 4:36. द्वितीयोपदेश कांडम 4:30. परमेश्वर कसे आहे सांगत आहेत. परमेश्वर म्हणजे झाडून टाकणाऱ्या अग्निसारखा परमेश्वर आहे. हालेलुया. एक अगम्य प्रकाशात वस्ती करत आहे, दुसरा झाडून टाकणाऱ्या एक अग्निप्रमाणे परमेश्वर म्हणजे असं वर्णन करत आहे बायबल मध्ये. ఇంకా చదవండి ద్వితీయోపదేశ కాండం 4:36. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు, భూమి మీద తన గొప్ప అగ్ని మనం చూస్తాం కదా. ఇశ్రాయేల్ కాలంలో దేవుడు కొండ మీద దిగి వచ్చినప్పుడు ఆ కొండంతా ఏమైపోయింది? వెలుగైపోయింది. అది నిండిపోయింది. ఇట్లా ఆ పొగ, ఆ యొక్క పొగలాగా పొగ రాసుకున్నట్లయిపోయింది మొత్తం అది కదా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ పంటను ముట్టడానికి కూడా భయపడ్డారు. హల్లెలూయా. అప్పుడు పంట మీదకి ఎవరు పోయారు చెప్పండి? ఒక్కరే ఒక వ్యక్తి, మోషే మాత్రమే దేవునితో మాట్లాడిపోయాడు. సో ఇంకా చదవండి. ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. అగ్నిలో నుండి ఆయన మాటలను వింటిరి. ఆయన ఎలా ఉన్నాడంటే దహించి వేయు అగ్నిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ అగ్నిలో నుంచి మీరు ఆయన మాటలు వింటిరి అని చెప్పి అక్కడ రాసుకుంటున్నారు. సో దేవుడు ఎలా ఉన్నాడో మనం చూసుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధ జనముగా మనము ఎందుకు ఎలా ఉండాలని చెప్పి దేవుడు పిలిచే ముందు దేవుడు ఎలా ఉన్నాడో మనం నేర్చుకోవాలి. యెషయా 66 15-16 వాక్యాలు చదవండి. యెషయా 66 15-16. అగ్ని రూపంలో వచ్చుచున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఎలా వస్తున్నాడు? అగ్ని రూపం వలె దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. అగ్ని అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అగ్ని అంటే అర్థము అది పచ్చి కట్టెను ఎండు కట్టెను రెండింటిని కూడా కాల్చేస్తుంది. దానికి ఏది దొరికితే అదంతా కూడా కాల్చేస్తుంది. అంత శక్తి కలిగిన అగ్ని కదా అగ్ని. అందుకే దేవుని అగ్ని పోలుస్తున్నారు. ఆయన ముంగట ఏది నిలవదు. ఆయన అంత గొప్ప దేవుడు అన్నమాట. ఆయన దహించి వేయు అగ్ని ఉన్నాడు ఆయన అని చెప్పి బైబిల్లో చెప్తా ఉంది. అయితే అలాంటి దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఏ నరుడు ఆయన చూడలేదు, చూడరాదు, ఆయన దహించి వేయు అగ్ని ఉంటున్నాడు అని చెప్పి వాక్యాలను చూపెట్టాను నేను. ఇప్పుడు యెషయా గ్రంథం 6:3 వాక్యం చూడండి. యెషయా గ్రంథం
అంటే ఏంటి, మరి అగ్ని అంటే ఏంటి అనే దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సైన్యములకు అధిపతి యెహోవా ఎలా అంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఎన్నిసార్లు రాయబడ్డది? 3 సార్లు. పరిశుద్ధుడు 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 3 సార్లు చెప్తున్నారు బైబిల్లో. అయితే ఆయన ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన అత్యంత పరిశుద్ధుడు, పరిశుద్ధతలో ఉన్నాడు. ఆయన కన్స్యూమింగ్ ఫైర్ అంటే ఆయన దహించి వేయు అగ్ని ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు. परमेश्वर अगम्य प्रकाशक रहता है, परमेश्वर चारों तरफ अग्नि सारखा है आणि परमेश्वर पवित्र आहे. सेनाधीश्वर परमेश्वर पवित्र 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 म्हणून 3 वेळी తెలియలే పవిత్రత. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు రాయబడింది. అయితే ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పిలుస్తున్న దేవుడు చెప్పండి. పిలుస్తున్న దేవుడు హల్లెలూయా. కేరూబులు సెరాపులు అంటే చాలా మంది అక్కడ దూతలు కూడా ఉన్నారు అక్కడ, కానీ దేవుని దగ్గర ఉండి దేవుని స్తుతిస్తున్న వాళ్ళు ఎవరు అక్కడ? కేరూబులు సెరాపులు. అక్కడ ఒక విషయం మనం చూస్తే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 2వ వాక్యం చూడండి. ఆ యొక్క దూతలు ఆయన పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వారు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇక్కడ దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలు వాళ్ళు ఎక్కడ వాడుతున్నారు చూడండి. 2 రెక్కలకేమో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, మిగతా 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నారు. ఇప్పుడు మన ఆలోచన, ఆ దూతలు కూడా దేవుడు చూశారా? దేవుడు చూశారా? వాళ్ళు ముఖాలు మూసిపెట్టుకున్నారు చూడండి. ఆ 2 రెక్కలతో ముఖాలు మూసిపెట్టుకున్నారు, 2 రెక్కలతో పాదాలు మూసిపెట్టుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. నేను అంటున్నాను, మనం చూస్తున్నాం ఇక్కడ దేవదూతలు కూడా దేవుని చూడలే. హల్లెలూయా. అక్కడే ఉన్న సన్నిధిలో దేవుని వాళ్ళు చూడలే. ఆయన ఎందుకంటే సమీపించడానికి తేజస్సులో ఉన్నారు. దేవుడు ఉంటున్నాడు, ఆ దేవుని దేవదూతలు కూడా చూడలేదు. హల్లెలూయా. అలాంటి మహనీయుడు ప్రభు అయినటువంటి మన దేవుడు. ఇంకా చూడండి, అందుకే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు దూతలంతా వచ్చారు కలిసి. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 చూస్తే కదా, దూతలందరూ కూడా కేవలం చేయడానికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు దూతల యొక్క మహాసైన్యము కనబడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ స్తుతిస్తున్నారు దేవుని వాళ్ళు. హల్లెలూయా. అయితే దేవుడు మనిషి అయ్యాడు కదా, మనం దేవుని శుద్ధమని చెప్పొచ్చారు. పరలోక రాజ్యంలో వాళ్ళు 2 రెక్కలతో వాళ్ళు ముఖాలు మూసిపెట్టుకుని, 2 రెక్కలతో కాళ్ళు మూసిపెట్టుకుని, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ దేవుని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చూపిస్తున్నారు కదా. వారు ఇన్నాళ్ళు అంటే పరిశుద్ధతలు, అంటే అత్యంత పరిశుద్ధతలో ఉన్నటువంటి దేవుడు ఈ భూమిలోకి వచ్చి మనిషిగా పుట్టాడంట. రండి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు యేసయ్యను చూడడానికి వచ్చారు. హల్లెలూయా. అయితే వాళ్ళు ఏం చేశారు? దేవుడు అంత గొప్ప యొక్క వెలుగులో సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు కాబట్టి వారు సైతం కూడా దేవుడిని చూడలేదు. హల్లెలూయా. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? యేసయ్య ఆ దేవుడు భూమి మీద మనిషిగా పుట్టేసరికి వాళ్ళందరూ వచ్చి దేవుడు చూశారు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడు చూద్దాం బండి.
దేవుడు ఎలా ఉన్నాడు చూద్దాం, వెళ్దాం వాటిని చెప్పేసి ఆ దూతలందరూ కూడా సైన్యంగా కూడా యేసు ప్రభువుని చూశారంట. హల్లెలూయా. అదే రోజు మనం ఏం చేస్తాము, క్యారల్ రౌండ్ చేస్తాము. దూతలు పోయి జనులు చెప్పినట్టు దాన్ని మనము క్యారల్ గా చూస్తాము. అయితే దేవదూతలు వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు म्हणजे देवदूते सांगत आहे, म्हणजे सेनाधीश्वर परमेश्वर पवित्र 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 म्हणून सांगत असताना ఈ పవిత్రత అనే పవిత్రుడు పవిత్రుడు అనే దాన్ని 3 సార్లు ఎందుకు రాశారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 సార్లు. ఓకే, అలా కూడా తీసుకోవచ్చు. హల్లెలూయా. ఓకే, దేవుడు అంటేనే త్రిత్వము, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నేను బైబిల్లో చదువుతున్నప్పుడు ఇలా ఉన్నది, ఎట్లా ఉన్నదంటే 3 సార్లు బైబిల్లో చెప్పాడంటే అది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. బైబిల్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి, అంటే బైబిల్ నంబర్స్ కొద్దిగా విలువ ఇస్తుంది అనమాట. బైబిల్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక 7 అనే సంఖ్య, 7వ సంఖ్యకి మనం ఏం చెప్తాము? విశ్రాంతి దినం, సంపూర్ణ సంఖ్య. తర్వాత మనం చూస్తే కనుక 12 అనే సంఖ్య చూస్తే 12 మంది శిష్యులు, ఇలా మనం ఆలోచిస్తాం. 12 గుమ్మములు, 12 గోత్రాలు ఇలా ఉంటాయి. ఇంకా మనం చూస్తే కనుక 40 రోజులు, 40 ఏండ్లు, 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఇవన్నీ మనకి మధ్యస్తాయి. అయితే 3 అనే సంఖ్య కూడా విలువైనటువంటి సంఖ్య. హల్లెలూయా. ఈ 3 సార్లు ముమ్మారులో పరిశుద్ధుడు 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 म्हणजे 3 वेळा म्हणजे परमेश्वर पवित्र 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 म्हणून सांगताना हे पवित्रतेबद्दल म्हणजे एकदम प्रामुख्य देत आहे. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తాం చూడండి, బైబిల్లో ప్రభు ఒకసారి కొన్నిసార్లు రెండు సార్లు పిలిచారు. ఎవరు పిలిచారు చెప్పండి? పేతురుని. అట్లా కాదు, పేతురు పిలిచారు కదా. బైబిల్లో సమూయేలు పిలిచారు. కానీ న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధన వచ్చినప్పుడు ఒకసారి మార్తను చూసామంటే మార్తా అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటంటే మార్తా అంటే జర నా వైపు చూడు అన్నాడు. మార్తా మార్తా అంటే నువ్వు ఎందుకమ్మా అర్థం చేసుకుంటున్నా. హల్లెలూయా. ఆమె ఏమంటా ఉంది? మరియ చూడు నీ దగ్గర వచ్చి కూర్చున్నది, మంచిగా దేవుని మాటలు వింటా ఉంది. కానీ మేమైతే ఇక్కడ మేము కష్టపడుతున్నాం. నేను కష్టపడుతున్నాను, ఆమె వచ్చి నీ దగ్గర వాక్యం వింటా ఉంది. ప్రభువా మరియని కాస్త పంపించు అంటే అప్పుడు వేసుకుని అంటున్నాడు మార్తా 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 కదా. దాని అర్థం ఏంటంటే ఒక్కసారి అన్నాడంటే క్యాజువల్ గా, రెండోసారి అంటే మనం కూడా అంటే కదా, ఒకరిని పిలిచినాం అనుకోండి, వాళ్ళు రెస్పాన్స్ రెస్పాన్స్ ఇవ్వకపోతే రెండోసారి పిలుస్తాం. అంటే ఇంకో కొద్దిగా మనం పనిచేస్తాము, విలువించి పిలుస్తాం. ఇంకా అంటే తొందరగా నా వైపు చూడు అన్నట్టు. అయితే అక్కడ మారుతా అన్నాడు. కానీ బైబిల్లో ఇంకో కొన్నిసార్లు యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమన్నా అంటే నిజముగా అన్నాడు. నిజముగా లేదు, నిజముగా. హల్లెలూయా. సో నిజముగా అంటే అర్థం ఏంటంటే అప్పుడు అర్థం చేసుకోవాలి మనము, చాలా యొక్క గొప్ప సంగతి దేవుడు చెప్తున్నాడు. అంటే దానికి చాలా ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలని చెప్పి మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ముమ్మార్లు అక్కడ పొగుడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ఎంత పరిశుద్ధుడిగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధతలో సరిహద్దులు లేని దేవుడు. పరిశుద్ధతలో ఆయనకి సరిహద్దులు లేని. హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయంలో వాక్యం చెప్పాలన్నా వాక్యం వినాలన్నా కొద్ది కష్టమే. హల్లెలూయా. అయినా మీరు ఈ వాక్యం పోగొట్టుకోకుండా దయచేసి మీ హృదయాల్లోకి ఈ వాక్యాలను మీరు స్వీకరించాలి. హల్లెలూయా. కష్టంగా అంటే ఫోన్ చేసిన వెంటనే మనము మీటింగ్ లో కూర్చున్నాం అనుకోండి, వాక్యం వినడానికి చల్లగా. హల్లెలూయా. పాటలు పాడుతుంటే ఆరాధన చేస్తుంటే చాలా మంచిగా ఉంటుంది, శబ్దం మ్యూజిక్ అంతా వస్తూ ఉంటుంది. కానీ వాక్యం వినేసరికి ఏమవుతుంది? నిద్ర వచ్చేసి జారుకుంటారు కదా. కాబట్టి ఇక మీ రెస్పాన్సిబిలిటీ మీకే వదిలేస్తారు. హల్లెలూయా. మిమ్మల్ని మీరే నెలకొతూ ఉంచుకొని వాక్యం వినాలి. హల్లెలూయా. సరే మరి అయితే అక్కడ చూసినట్టయితే మనము ఆ ముమ్మార్లు పరిశుద్ధుడు 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 म्हणजे पवित्र 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 सेनाधीश्वर परमेश्वर म्हणून सांगताना परमेश्वर एकदम पवित्र आहे. त्याच्यामध्ये काही सुद्धा पाप नाही आहे. तो अगम्य प्रकाशात राहतो, तो जाळून टाकणाऱ्या अग्नीसारखा आहे आणि तो एकदम पवित्र असलेले
పరమేశ్వరాయ आपण शिकून घेतो అంటే ఆయన एकदम అంటే పరిశుద్ధతలో అతి పరిశుద్ధుడై ఉన్నాడు అదే ఆ ప్రభు అయినటువంటి యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆదాము దగ్గర నుంచి మొట్టమొదట పుట్టినటువంటి ఆదాము నుంచి యేసు ప్రభు ఈ భూమిలో పుట్టేదాకా సైతాన్ అందరినీ తొక్కేశాడు. అందరినీ కూడా తొక్కేశాడు. ఏ విషయంలో? పాపంలో దుబ్బేయడం, తర్వాత వాళ్ళని మరణానికి అప్పగించాడు, మరణానికి అధిపతిగా మారిపోయాడు. అయితే ఆయన జీవితం అంటే ప్రతి ఆదాము దగ్గర నుంచి ధనవంతులేమి, బలవంతులేమి, జ్ఞానవంతులేమి ఎవరైనా సరే ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు యొక్క జన్మము దాకా అక్కడ ఉన్న ఒక జనాలందరినీ కూడా మధ్యకాలం అందరినీ కూడా ఏం చేశాడు? పాపంలో పడేసి వాళ్ళు ఏం చేశాడు? మరణం వాళ్ళు ఏలుకున్నది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడో, హల్లెలూయా, అందుకే నీ జన్మ మనుజాలి పంట సాతానుకే చితి మంట. హల్లెలూయా. నీ జన్మ మనుజాలికి ఏమిటంట? పంట. సాతానికి ఏంటంట? చితి మంట. దేవుడు మనిషిగా ఈ భూమి మీద పుట్టేసరికి ఆ దేవుడు ఎలా ఉన్నాడు? సమీపించడానికి ఏ చేస్తూనే ఉన్నాడు. ఆయన మరి గ్రహించి అగ్ని ఉన్నాడు. ఇంకా ఆయన చూసినట్టయితే మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంలో చేయబడుతున్నటువంటి ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు ఆయన మనిషిగా ఈ భూమి మీద పుట్టేసరికి, హల్లెలూయా, ఆయన పుట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కొండ మీద ఉన్నాడు యేసు ప్రభు. అప్పుడప్పుడు సైతాన్ వచ్చిందండి. సైతాన్ వచ్చి అది అనేక ప్రయత్నాలు చేసింది యేసు ప్రభుని పాపంలో దుబ్బేయాలని. కానీ పడ్డాడు యేసయ్య? పడ్డాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మొట్టమొదటిగా సాతాన్ని భయపెట్టింది ఆయన. హల్లెలూయా. ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు జన్మ దాకా అందరూ కూడా బలవంతులేమి, సామంతులేమి, రాజులేమి ఎవరైనా సరే సాతాను చేత ఎదుర్కోపోయారు. అందరూ కూడా ఎవ్వరు కూడా ఆ సాతాన్ని ఫేస్ చేయలేకపోయారు, ఆ సాతాన్ని ఎదిరించలేకపోయారు. అందరూ కూడా సాతాను దగ్గర అందరూ కూడా సరెండర్ అయిపోయారు, మరి ఇదైపోయారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ భూమి మీద అడుగు పెట్టాడో అప్పుడు సాతానే భయపడి వెడికిపోయింది. హల్లెలూయా. ఎందుకు? ఆయన अत्यंत परिशुद्ध देव आहे. शैतान काय केला म्हणजे आदामापासून पहिला पृथ्वीमध्ये पहिला व्यक्तीपासून येशू प्रभूच्या जन्मापर्यंत सर्व लोकांना पापामध्ये पाडून टाकून त्यांना मरणामध्ये घेऊन गेला. परंतु शैतान सर्वांवर अधिकार करत गेला. परंतु जेव्हा येशू प्रभू या पृथ्वीमध्ये जन्म घेतला आणि 40 दिवस उपवास प्रार्थनेमध्ये असताना शैतान येऊन प्रभूला परीक्षा लावली, नाही का, शोध करासाठी आले येशू प्रभूला, म्हणजे परीक्षा करण्यासाठी. परीक्षा करण्यात जेव्हा आले तेव्हा शैतान हारले. హల్లెలూయా. యేసు ప్రభు సమోర్ సైతాన్ హల్లెలూయా. అప్పుడు దేవుడు దాంతో చేశాడు. సైతాన్ ఏం చేశాడు? మీరు చూడండి, ఆ ఒక ఉపవాస ప్రార్థనలో సాతాను యొక్క శోధన అయిన తర్వాత సాతాను వెళ్ళిపోయింది చెప్పుకుంది. వెళ్ళిపోయిందా లేదా? కొద్ది కాలం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన చెప్పుకుంటారు, మనం చూస్తాం. సో దేవుడు సాతాను అందరినీ కూడా భయపెట్టుకుంటూ వచ్చింది, అందరినీ తొక్కుంటూ వచ్చింది, అందరినీ మరణానికి అప్పగించుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసు దేవుడు మనిషిగా పుట్టాడో అప్పుడు సాతాను ఓడిపోయింది. సాతాను దేవుడు తొక్కేశాడు. సాతాను దేవుడు తొక్కేశాడు. దేవుడు హల్లెలూయా. పరిశుద్ధతలో సరిహద్దులు లేని పావనుడేసయ్యా, పరిశుద్ధతలో సరిహద్దులు లేని పావనుడేసయ్యా, నాలో పాపం ఉంటే చూపించమని సవాలే చేసినాడు. నాలో పాపం ఉంటే చూపించమని సవాలే చేసినాడు. పావనుడేసయ్యా అడుగులు వేద్దామా, పావనుడేసయ్యా అడుగులు వేద్దామా, వాక్యంతో కడుగబడుతూ పరిశుద్ధాత్మకు లోబడుతూ, వాక్యముతో కడుగబడుతూ పరిశుద్ధాత్మకు లోబడుతూ సాగిపోదాము రండి ఓ స్నేహితులారా, సాగిపోదాము రండి ఓ క్రైస్తవులారా. హల్లెలూయా. పరిశుద్ధతలో ఆయనకి సరిహద్దులు లేవు. హల్లెలూయా. అందుకే ఆయన పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడతా ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒక చదవండి యోహాను సువార్త 8:45. యోహాను సువార్త 8:45. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ యోహాను సువార్త 8:45. నేను సత్యం నీకు చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని నేను ఎవరు స్థాపించును? సవాల్ అది ప్రపంచానికే సవాల్ వేసాడు ఏసయ్య. ప్రపంచానికే సవాల్ వేసాడు ఏసయ్య. నాలో చదవండి అన్న. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి యేసయ్య ప్రశ్నించాడు. హల్లెలూయా. అలా 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 సవాల్ చేసిన ఈ భూమిలో ఎవరు లేరు. హల్లెలూయా. అప్పుడు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఏమన్నా తెలుసా? చదవండి, కింద చదవండి. ఏమన్నారు శిష్యులు? చూడండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఓకే, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పారు. ఓకే. తర్వాత మనం చూసినట్టయితే వాళ్ళు కూడా అన్నారు, శిష్యులు, నీలో ఏ పాపం కూడా మేము చూడలేదు ప్రభు అంటున్నారు. హల్లెలూయా. సో దేవుడు పరిశుద్ధతలో సరిహద్దులు లేని పావనుడు ఆయన. మరి ఆయన నాలో ఏదైనా పాపం ఉంటే మీరు చూపెట్టండి అని చెప్పి సవాలు చేసినటువంటి మహాదేవుడు యేసయ్య. హల్లెలూయా. ఈ ఒక్క గుణంలో చూడండి, దేవుడు ప్రపంచంలో మరి ఉన్నటువంటి దేవుళ్ళతో కొనబడుతున్న వారు ఈ ఒక్క అంశంలో వాళ్ళు ఏమైపోతారు? దేవునికి పోటీగా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో అంటే సరిహద్దులు లేనటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నారు. హల్లెలూయా. సో దేవుడు ఎలా ఉన్నాడో చూసినాం మనం. ఫస్ట్ వచ్చి ఆయన సమీపించాలని తేజస్సులో ఉన్నాడు. ఆయన దహించినయు అగ్నియు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు చెప్పి చూస్తున్నాం మనము. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధమైన జనముగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. వేరుపరుచుకున్నాడు. మనం పరిశుద్ధమైన జనముగా ఉండునట్లు మనల్ని ఆయన వేరుపరుచుకున్నాడు. 1 పేతురు 2:22 చూడండి. 1 పేతురు 2:22 యేసు ప్రభు గురించి రాయబడతారు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఇంకా ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అక్కడ పేతురు గారు రాస్తున్నారు పరిశుద్ధాత్మ గారు ఏంటంటే యేసయ్య ఏ పాపము కూడా చేయలేదు అని ఎవరు చెప్తున్నారు తెలుసా? పేతురు చెప్తున్నారు. హల్లెలూయా. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు గురించి. హల్లెలూయా. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము కూడా లేదు. అలాంటి దేవుడు యేసయ్య. అందుకే యేసయ్య సవాల్ చేశాడు, నాలో ఏదైనా పాపం ఉన్నట్టయితే మీరు స్థాపించగలరా అని చెప్పి యేసు ప్రభు మాత్రమే భూలోకంలో సవాలు చేసినాడు దేవుడు. హల్లెలూయా. నాలో పాపం ఉంటే మీరు చూపించమని సవాలే చేశాడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు మనము మనందరినీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలైన మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధమైన జనముగా ఉండాలని. ఆయనకు పరిशुद्धమైన जन्मगा ఉండాలని म्हणजे देवाला पवित्र लोक म्हणून आपण राहण्यासाठी पवित्र असलेले परमेश्वर आपल्याला बोलावून घेतले आपल्याला. हालेलुया. जगामध्ये पापामध्ये आणि शैतानाच्या तावडीमध्ये आणि अंधारामध्ये पापाच्या अंधारामध्ये पडलेला आपल्याला परमेश्वर त्याच्यासाठी पवित्र लोक म्हणून असावे म्हणून प्रभू आपल्याला निवडला. पवित्र लोक म्हणून राहण्यासाठी परमेश्वर निवडलाय. హల్లెలూయా. ఒక నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వాక్యాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నేను సొంతంగా సంపాదించుకున్నటువంటి నా
స్వకీయ జనులకు జనులకు మీరు సమస్త భూమియు ఆ, నా దగ్గర ఆ. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. వాళ్ళు చెప్పమంటాడు దేవుడు. మోషే చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి చెప్పాలి ఏమని, నేను నా కొరకు సంపాదించుకున్నటువంటి స్వకీయ జనముగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి, నా నిబంధనలు మీరు పాటిస్తూ నా నిబంధనల ప్రకారం మీరు జీవిస్తున్నట్లయితే కదా మీరు నా కొరకు స్వకీయమైన జనాంగము, తర్వాత పరిశుద్ధమైన జనముగా నేను మిమ్మల్ని తీసుకుంటున్నా అని చెప్పి దేవుడు అన్నాడు అక్కడ. హల్లెలూయా. సరే ఇంకా ఇంకా పద లోపలికి. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 ఇంతకుముందు చదివాం మనం. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వాక్యాలు చదవండి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరియనో వారు తన కుమారులతో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఆయన యొక్క సారూప్యంలోనికి అని ఇంతకుముందు పొద్దున్న సెషన్ లో కూడా మనం మాట్లాడుతున్నాం. ఆయన యొక్క సారూప్యంలోనికి రావాలి. ఆయన సారూప్యం ఎలా ఉంది చెప్పండి. ఆయన ఎలా ఉన్నాడు చూసాం కదా మనము. ఆయన సమీపించడానికి తేజస్సు, పరిశుద్ధుడు, దహించివేయు అగ్ని. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క సారూప్యంలోనికి మనము రావాలి. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ లోకంలో ఏర్పరుచుకున్నాం. అందరూ గట్టిగా చేయి పైకి చెప్తాం హల్లెలూయా అని. హల్లెలూయా. సో నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడంటే అక్కడ మనం చూసి పరిశుద్ధమైన జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన లాగా ఆయన సారూప్యంలోనికి రావాలి. ఆయన సారూప్యం అంటే ఏంటి? ఆయన యొక్క స్వరూపం. హల్లెలూయా. దేవుడు మనం సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? ఆయన పోలిక, ఆయన యొక్క స్వరూపం, అంతే కదా. కానీ అది ఆదాంలో అంత పోయింది. కానీ ఇప్పుడు మళ్ళా క్రీస్తులో మనల్ని ఏం చేస్తున్న దేవుడు? ఆయన సారూప్యంలోనికి దేవుడు మారుస్తాడు. మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి ఏర్పాటు చేసుకుని పరిశుద్ధమైన జనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన సారూప్యంలోనికి, ఆయన లాగా, సారూప్యం అంటే ఆయన యొక్క స్వరూపంలోనికి మనము రావాలని చెప్పి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వాక్యం. మనం తరచుగా ఈ వాక్యాలు చూస్తున్నాం. ఇవన్నీ కనెక్టెడ్ వాక్యాలు అన్నమాట. అందుకొరకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీ ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అక్కడ ప్రతిష్ఠితమైన జనముగా అన్నారు కదా. ప్రతిష్ఠితం అంటే ఏంటి అసలు? అంటే ప్రత్యేకించుకోవడము, ప్రతిష్ఠించుకోవడం అంటే ఇప్పుడు మందిరాన్ని ప్రతిష్ఠిస్తాం కదా. ఎందుకు? దేవుని కొరకు అని చెప్పి ప్రతిష్ఠిస్తాం. హల్లెలూయా. ఇంగ్లీష్ లో దానికి ఏమంటే సాంక్టిఫైడ్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడడం. ఆయనకు పరిశుద్ధమైన జనముగా ఉండునట్లు వేరుపరచబడడం. పరిశుద్ధమైన జనముగా ఉండాలని వేరుపరచబడినటువంటి జనముగా మనం అందరము ఉంటున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మనము ఎలా పవిత్రపరచబడమో చూద్దాం. హల్లెలూయా. మనందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనందరూ కూడా పశ్చాత్తాపడ్డాం, మనందరూ కూడా బాప్తిజం తీసుకున్నాము. ఇప్పుడు ఎలా మనం పరిశుద్ధపరచబడ్డామో ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. దేవుడు ఎట్లా మనం పవిత్రపరిచాడో చూద్దాం. ఆదాములో పాపము చేసి ఆదాములో పడిపోయినటువంటి మనం అందరం కదా. ఆదాములో ఉన్నాం మనం అందరం కూడా. ఆదాము పాపం చేసినప్పుడు మనం కూడా స్వభావ రీతిగాను అంటే జన్మానికి ముందు జన్మం తర్వాత కూడా మనం అనేక పాపాలు చేసి మనము ఆదాము సంతానంగా మనం పాపంలో పడిపోయినాం. కానీ క్రీస్తు రెండో ఆదాముగా వచ్చాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించుకున్నాడు, పవిత్రపరిచాడు. మనల్ని ఎట్లా పవిత్రపరిచాడో మీరు చూడండి. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. హెబ్రీ 10వ అధ్యాయము 10వ వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి
మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మీద మరణించాడో అప్పుడు మన పాపములన్నీ కూడా కొట్టివేయబడి. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా రాయబడినటువంటి పత్రం ఏమైంది అన్నా? తుడిపేశాడు. నీకును ఇక్కడ కూర్చున్న బిడ్డలు మన అందరికీ వ్యతిరేకంగా రాయబడినటువంటి పత్రము జడ్జ్మెంట్. మనం పాపాలు చేసాము, మనకు వ్యతిరేకంగా రాయబడిన పత్రము కొట్టివేయబడ్డది. హల్లెలూయా. అది ఎక్కడ చూడండి, కొలస్సీలు రండి. కొలస్సీలకు వెళ్తే మనకు తెలుస్తుంది. కొలస్సీల పత్రిక 2వ అధ్యాయము 14-15 చూడండి. भाऊ मी तुम्हाला मराठीमध्ये नंतर बसून सांगतो, तुम्हाला तेवढीमध्ये सांगतो. माफ करा, तुमच्या बरोबर बसतो मी, बोला सांगतो. కొలస్సీ 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ప్రార్థనూపకమై ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ము జీవింపజేసెను. ఇంకా చదవండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క ఇబ్రూ రాసిన పత్రికలో ఏమంటాడు, ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ అంటే ఒకేసారి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత అందరికి కూడా, ఈ లోకంలో ఉన్న వారందరికి కూడా ఆయన ఏం చేశాడు, రక్షణ తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఆయన నమ్ముకుంటే చాలు, నువ్వు పవిత్రుడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆదాము దగ్గర నుంచి నేను వెంబడిస్తున్నటువంటి పాపాలు ఆ లిస్ట్ అంతా కొట్టేశాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. యేసయ్య నమ్ముకున్నప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా కొట్టేశాడు. శిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించేశాడు యేసయ్య. ఉన్నదా లేదా వాక్యం? క్షమించేశాడు యేసయ్య. మనము పాపమును బట్టి మృతి చెంది ఉంటిమి, మనందరినీ కూడా క్రీస్తు చనిపోతూ మనల్ని బతికించాడు. మనల్ని ఆయన బతికించిన దేవుడిగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒకేసారి మరణించాడు కానీ సమస్త లోకానికి ఏం చేశాడు, పాప నివారణ కలగజేశాడు, రక్షణ. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా పరిశుద్ధపరచబడిన వారు, మీకు తెలుసా? హల్లెలూయా. యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడని చెప్పి ఒప్పుకున్న మీరు నేనందరం కూడా పరిశుద్ధపరచబడిన వారమే. ఎవ్వరు నేరం మోపరాదు. హల్లెలూయా. అది కూడా చూపిస్తాను, ఎవ్వరు నేరం మోపరాదు. కానీ మనము దేవునిలో నమ్ముకున్న తర్వాత ఎలా జీవించాలో తర్వాత మనం చూస్తాము. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఆయన ఒకేసారి శిలువ మీద మరణించినప్పుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయినాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా యేసు ప్రభు తన మీద తీసుకున్నాడు. తన మీద తీసుకొని మన పాపాలకు నివారణగా ఆ యొక్క ఏమంటారు, పాప పరిహారాత్మక బలిగా మారిపోయాడు. హల్లెలూయా. మీరు తప్పు చేశారు, శిక్ష నా బిడ్డలు మీరు మీ కొరకు నేను శిక్ష భరిస్తానని చెప్పేసి శిక్ష యావత్తు తన నెత్తి మీదకి ఎత్తుకున్నాడు, తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. మిమ్మల్ని నన్ను ఏం చేశాడు, పవిత్రపరచబడ్డాడు. ఇప్పుడు మీరు దేవునిలో పరిశుద్ధులా కాదా? పరిశుద్ధులం కావాము, పరిశుద్ధులము. క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డాము. యేసు క్రీస్తు మన పాపాల నుంచి విడిపించాడు. ఆ పాపాలన్నీ కడిగేశాడు, తన రక్తంతో కడిగేశాడు. మనకు వ్యతిరేకంగా రాయబడిన పత్రాన్ని తుడిచేశాడు. మనకు ఆ పాపాలను బట్టి మనం చచ్చిపోయిన వాళ్ళమే ఆయన చనిపోతే మనల్ని బతికించేశాడు. అంతేకాదు మనల్ని శిలువ మీద క్షమించడం లేదా? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, మీరు క్షమించండి అన్నప్పుడు అందరినీ కూడా క్షమించేశాడు. మనం అనుకోవచ్చు, ఆడ శిలువలో యేసు ప్రభుని మేకులు కొట్టిన వాళ్ళని, మేకులతో యేసు ప్రభుని బిగించిన వాళ్ళు, ఆ కొరడాలతో యేసు ప్రభుని కొట్టినవాడు, వాళ్ళని మట్టుమే క్షమించాడు అక్కడ దేవుడు. హల్లెలూయా. మీరు బాగా గమనించాలి, ఆయన కొట్టిన వాళ్ళని క్షమించాడు యేసు ప్రభు, అక్కడ లేదు. యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? అప్పుడు
సిలువ వేయడం చెప్పండి. సిలువ వేయడం చెప్పండి. కొండపైన. ఇంకా కొండపైన ఎలా ఉంది చెప్పండి. నేను చెప్తాను. ఆకాశానికి కింద భూమికి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని ఏమని పిలుస్తుందంటే బైబిల్ మధ్యవర్తి. మనకును తండ్రి దేవునికి మధ్యవర్తిగా నిలబడ్డాడు యేసయ్య. మన తండ్రి దేవుడు ఒక్కడే మనకి, మనకును తండ్రికి ఒక ఆయన మధ్యవర్తి. ఆయన ఎవరు? ఆయన ఆకాశం కింద భూమికి పైన శిలువలో వేలాడుతూ ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో అంటే భూమిలో ఉన్న ప్రజలందరినీ కలిపి ఆయన శిలువలో పట్టిన వాళ్ళు మాత్రమే కాదు, ఆయన్ని మరి కొరడాలతో హింసించిన వారికి మాత్రమే కాదు ఆ క్షమాపణ, సమస్త లోకానికి ఆయన ఏమంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరికి క్షమించండి అని చెప్పన్నాడు. చూసారా, అప్పుడు సర్వలోకానికి ఏం దొరికింది? పాప క్షమాపణ. దాంట్లో మీరున్నారా లేదా? నేను ఉన్నా, మనందరూ ఉన్నాం. హల్లెలూయా. అక్కడ శిలువ మీద యేసే చనిపోతున్నప్పుడు మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అందుకే ఏ వ్యక్తి అయితే శిలువ చెంతకు వస్తాడో ఆ వ్యక్తి పాపం నుండి హల్లెలూయా. సరే, ఇంకో మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. చాలు. అదేమన్నదంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసు ప్రభు. ఎవరి పాపం మోస్తున్నాడు దేవుడు? లోకం అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాలన్నీ కూడా దేవుడు మోసుకుంటున్నాడు. గొర్రె పిల్లలు మోసుకుపోయాడా లేదా? ఆ గొర్రె వదిలిపోబడ్డది ఎక్కడ? శిలువ మీద. మన కొరకు బలైపోయినాడు. కాబట్టి మన పాపాలన్నీ మోసుకుపోయాడు ఎక్కడికి? శిలువ మీదకి. ఆ శిలువ మీద మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి మన పాపాలన్నింటినీ ఆయన బేర్ చేసుకున్నాడు. ఆ పాపాలకు వచ్చే శిక్ష అంతా కూడా ఆయన అనుభవించేసి మనందరినీ క్షమించి పవిత్రులుగా చేసేసాడు. అదే ఇప్పుడు చదవండి మరొకసారి ఆ ఎబ్రిల్ పత్రిక 10:10 చదవండి. మనము పవిత్రపరచబడినటువంటి జనాంగము. చదవండి. అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడతామనుందా? పడుతున్నామనుందా? బడి ఉన్నాము. హల్లెలూయా. అది పాస్ట్ టెన్స్ అయిపోయిందన్న. అంతే కదా, అయిపోయింది. అంటే శిలువ మీద యేసు ప్రభు మరణించినప్పుడు ఏమైందంటే, ఆ ప్రభు యొక్క మరణమును బట్టి మనం ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎలా కొట్టివేయబడ్డాయో దానికి ఉదాహరణ చెప్తా చూడండి. ఎలా కొట్టివేయబడ్డాడో చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 34 దాకా చదవండి. రోమా పత్రిక కదా, రోమా పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 34 చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 31. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులను గూర్చి వాడు దేవుడే. వాడు తీర్చి దేవుడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు?
చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? హల్లెలూయా. ఇదే సవాలు యేసు ప్రభు చేశారు కదా. ఏం చేశాడు? నాలో పాపం ఉంటే ఎవరైనా స్థాపన చేయగలరా అని చెప్పి సవాల్ చేసిన ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు చేత యేసు ప్రభు శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన మరణాన్ని అంగీకరించి, అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి బిడ్డలైనటువంటి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని హల్లెలూయా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారి మీద నేర స్థాపన ఎవరైనా చేయగలరా? హల్లెలూయా. అందుకే నా పక్షమై నీ ఉండగా నాకెదురై ఉండేదెవరు? హల్లెలూయా. నా పక్షముగా దేవుడు ఉన్నప్పుడు, హల్లెలూయా, నా పక్షంలో దేవుడు ఉన్నాడు. మరి ఆయన నా పాపాలన్నీ కూడా క్షమించి ఉన్నాడు. ఇప్పుడు నా మీద నేరం ఎవరైనా మోపగలరా? నీ మీద నేరం మోపగలుగుతారా? మోపలేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఆ ప్రభుని అంగీకరించినటువంటి నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. నువ్వు పవిత్రపరచబడిన వ్యక్తివి, పవిత్రమైన జన్మగా ఉండునట్లు నువ్వు పిలువబడినవి. నిన్ను నీతిమంతుడిగా దేవుడు చేశాడు. నీ పాపాల కొరకు ఆయన చనిపోయాడు. నిన్ను నీతిమంతుడిగా ఆయన చేసేసాడు. అది జరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఒక మాట ఏం చదవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యం చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11. ఇక్కడ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ ఉన్నది, అంతే కదా. ఆ యూదులందరూ కూడా ఏం చేస్తారంటే ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె రాళ్లతో కొట్టి చంపేదాన్ని యేసు ప్రభు దగ్గరికి ఆమె తోడుకొస్తారు. తోడుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? మీలో పాపం లేనివాడు ఆమె వేయమంటారు కదా. అక్కడ ఇద్దరు పాపలే, ఆమె కూడా పాపే, ఆమె పట్టుబడ్డది. వీళ్ళు కూడా పాపలే. వాళ్ళు పాపలైనప్పటికీ కూడా ఇంకో పాప మీద రాయడానికి సరే రెడీగా ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలా మంది లోకం. వాళ్ళ పాపాల గురించి ఆలోచించగా ఎదురు నువ్వు రాలేపుతావు. నువ్వు అసంతుడు కదా. ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ ప్రభు దగ్గర అవన్నీ సాగవు. ప్రభు దగ్గర అవన్నీ కూడా సాగవు. చూడండి, వాళ్ళు ఆమె తోడుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గర తోడుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా అసలు కదా, ఆలోచిస్తేనే అదే వాళ్ళు ఏమి చేయలేకపోయారు. యేసు ప్రభు మీలో పాపం లేనివాడు ఆ మీద రాయి ఎవరైనా వేశారు? ఆమె రాయి. అలా ఆమెను విడిపించేశాడు. ఆమెని ఒక మరణ శిక్ష నుంచి విడిపించాడు. లేకుంటే వాళ్ళు రాళ్లతో కొట్టి ఆమెను చంపేశాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డది, ఎవరైనా ఇట్లా పాపం చేస్తూ దొరికితే కదా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోషే రాశాడు. కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాల్సింది. అక్కడ యేసు ప్రభు ఆమెను రక్షిస్తున్నాడు, ఆ ఒక శిక్ష నుండి రక్షిస్తున్నాడు, అంతే కదా. అలాగే మనం రక్షించాడు. మన మీద వచ్చి పడాల్సినటువంటి శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించేశాడు. వాళ్ళు వచ్చేసి మేము ఈమెను చంపేస్తామని చెప్పి రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. దేవుడు అన్నాడు మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాయే. రాళ్ళు ఆగిపోయింది. మనుషులు రాళ్ళు వాళ్ళ కింద పడి చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ పాపం చేశారు. అయితే వాళ్ళు రాళ్ళు లేకుండా ఎరికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు శిక్ష నుంచి ఆమెని కాపాడాడు. అదే లెక్కలో శిలువ మీద యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఆ మనుషుల చేతిలో నుండి ఆ స్త్రీని ఎలాగా దేవుడు శిక్ష నుంచి తప్పించాడో అలాగే నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని ఆయన ఏం చేశాడు? శిలువ మీద చనిపోతూ ఆ జడ్జిమెంట్ నుంచి, ఆ యొక్క న్యాయ తీర్పు నుంచి విడిపించేశాడు. ప్రతి ఒక్కరిని విడిపించాడు, కానీ నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న వారికి విడుదల ఉంటున్నాడు. తర్వాత ఇంకో మాట్లాడండి, ఆమెకు ఒక మాట చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఒక మాట చెప్తున్నటువంటి ఏం చెప్పాడు ఆమెకి? 8వ అధ్యాయం 11వ వాక్యం. నేను నీకు శిక్ష విధించను కాబట్టి వెళ్ళే చెయ్యి, పాపము చేయకుండా బ్రతుకు అని చెప్పి అనుకో మాట చెప్పండి. పాపం చేయకుండా బ్రతుకమ్మా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా. యేసు ప్రభుని నమ్ముకున్న మనందరం కూడా ఆ ప్రభుని నమ్ముకున్న వెంటనే మనం ఏమైనా తెలుసా? పరిశుద్ధులుగా తీర్చబడుతుంది. మనం అందరం పరిశుద్ధ జనముగా తీర్చబడుతుంది. మన మీద ఉన్న పాపాలన్నీ ఎత్తివేయబడ్డాయి. మనం క్షమించబడినటువంటి జనాలు,
నీతిమంతులుగా ప్రభు పిలుస్తున్నాడు మన అందరినీ. కానీ దాని తర్వాత ఒక స్టెప్ ఉంది. ఆమెని వాళ్ళ చేతిలో నుంచి విడిపించిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మరలా పాపము చేయు. హల్లెలూయా. ఆమెను శిక్ష నుంచి విడిపించాడు. ఆమెకు ఒక చిన్న ప్రేమలో మాట చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నుండి నువ్వు పాపము చేయవద్దు అని చెప్పి యేసయ్య అన్నాడు. హల్లెలూయా. మనము కూడా యేసు ప్రభు శిలువ మరణాన్ని నా కొరకే చనిపోయాడని చెప్పి నమ్మినటువంటి మనందరినీ దేవుడు పాపం నుండి, శాపం నుండి, సాతాను చేతి నుంచి విడిపించేశాడు. విడిపింపబడిన తర్వాత మనము దేవుని కూడా పరిశుద్ధంగా జీవించాలనేది ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఒకటి, యేసు ప్రభు మరణం ద్వారా మనం పవిత్రపరచబడ్డాము. మూడోదిగా పవిత్రాత్మ ద్వారా. చదవండి రోమాపత్రిక 15:16. రోమాపత్రిక 15:16. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడటాన్ని చూసినారట. హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా పవిత్రపరచబడతాం? ఒకటి వచ్చి యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడేమో మనం తులసి 2:14-15 వాక్యాలు చూసినప్పుడు మనకి వ్యతిరేకంగా రాయబడినటువంటి పత్రం కొట్టివేయబడ్డది, క్షమించబడ్డాము, బ్రతికించబడ్డాము, మనం ఏర్పరచుకోబడ్డాము అని చెప్పి అన్నీ చెప్పేశాము. యేసుక్రీస్తు మరణాన్ని ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులైపోయారు. దేవుడు నీతిమంతులను తీర్చేశాడు. అంతే, వాళ్ళ మీద ఎప్పుడూ నేరస్థాపన చేయలేదు. హల్లెలూయా. యేసు ప్రభు సవాల్ చేసినప్పుడు ఎవరైతే నోరెత్తలేకపోయారో యేసు ప్రభు బిడ్డల మీద కూడా ఎవరు నోరెత్తరారు. హల్లెలూయా. సాతానైనను, దయ్యమైనను, లోకంలో ఉన్న ప్రజలైనను ఎవ్వరు కూడా నోరెత్తి నేరస్థాపన చేయరాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ శిక్ష విధించేవాడు. హల్లెలూయా. అలా అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తాము పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పవిత్రపరుస్తాడు మనల్ని. ఎట్లా పవిత్రపరుస్తాడు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసాడు. అంతే కదా. ఆయన ఎట్లా పరుస్తాడంటే కన్నా మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ కొన్ని పేర్లు ఉన్నాయి. సత్యస్వరూపి అని కదా. సత్యస్వరూపి అని పరిశుద్ధాత్మ. ఆయన సర్వసత్యములోనికి మనం నడిపిస్తాడు. రెండోది వచ్చి కౌన్సిలర్ అంటారు. కౌన్సిలర్ అంటే ఆలోచన చెప్పువాడు. మనలో ఉండి మనకు ఆలోచన చెప్తానే ఉంటాడు. మూడోది వచ్చి కన్విక్స్ అంటారు. అంటే పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు. మనం తప్పులు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాడు? పశ్చాత్తాపం పుట్టిస్తాడు. ఒక వాక్యం చదవండి. అంటే అపోస్తుల కార్యము 2:37. అపోస్తుల కార్యాలు 2:37 వాక్యం. హృదయములలో నొచ్చుకొని సరిపోతుంది. హృదయములలో నొచ్చుకొని. అక్కడ పేతురు వాక్యం చెబుతా ఉంటే అక్కడ 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు 3,000 మంది తీసుకున్నారు. ఆ 3,000 మంది ఎందుకు బాప్తిసం తీసుకున్నారో తెలుసా? వాళ్ళందరికీ హృదయంలో పశ్చాత్తాపం వచ్చేసింది. నొచ్చుకున్నారు హృదయంలో. హల్లెలూయా. ఆ నొచ్చుకునే అలా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. మనలో ఉంటాడు ఆయన మన పశ్చాత్తాపాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఆయన మనము అంటే బయట నుంచి దేవుని వాక్యం పనిచేస్తా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తాను. అంతే కదా. నేను వాక్యం చెప్తున్నా. మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాక్యం మీ దగ్గరికి వస్తుంది. లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఒకవేళ మన మీద తప్పు చేస్తుంటే దేవుని వాక్యం డైరెక్ట్ గా మాట్లాడుతుంది. మనిషి ఎదురుగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు అవును తప్పు చేసే ఒప్పుకో. హల్లెలూయా. అవును పలాచోడు నువ్వు తప్పు అయ్యే ఒప్పుకో. అందుకే మనం ఒప్పుకుంటాం. దేవుని ఆ పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు లోపల పరిశుద్ధాత్మ.
అందుకే చూడండి వాళ్ళు మనసులో నొచ్చుకొని ఏమని నొచ్చుకున్నారు తెలుసా? అయ్యో అవును కదా, మేమే కదా సిల్వకేషన్ చేసుకోవాలి అని నొచ్చుకోలేరు వాళ్ళు. హల్లెలూయా. నొచ్చుకుని వాళ్ళు నెక్స్ట్ సహోదరులరా మేము ఏం చేయాలి? వాళ్ళకి భయం చేసింది చూడండి. వాళ్ళ హృదయంలో నొచ్చుకున్న వెంటనే సహోదరులారా ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. లోపల మనల్ని నొచ్చుకునే రకంగా, లేకుంటే నొచ్చుకున్న ఏంటి? పశ్చాత్తాపం. మనం తప్పు చేసినప్పుడు మనకి పశ్చాత్తాపం లోపల పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. ఆ కలిగించినప్పుడు మనం ఏం చేయాలో? లోపడాలి పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ లోబడకపోవడం దాన్నే ఏమంటారంటే క్షమించరాని నేరం, పాపం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలని ఒప్పింపజేసేటప్పుడు మనం పరిశుద్ధాత్మకు సహకరించాలా. ఎలా సహకరించాలి? అవును ప్రభా, నేను తప్పులు చేశాను, నేను పాపం చేసి నన్ను క్షమించు ప్రభా అని చెప్పి దేవునికి అడ్మిట్ కావాలి. అంటే అడ్మిట్ అంటే సమర్పించుకోవాలి. దేవుని దగ్గర సమర్పించుకొని నన్ను క్షమించు ప్రభా అని వేడుకోవాలి దేవుని. హల్లెలూయా. లొంగిపోవాలి దేవునికి, సరెండర్ అయిపోవాలి దేవునికి. అలా అయినప్పుడు అప్పుడు దేవుడు అక్సెప్ట్ చేస్తాడు. మనం ఇంకో స్టెప్ తీసుకోపోతాడు దేవుడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని పుట్టించేటప్పుడు, మనలో ఉన్న తప్పుల్ని ఒప్పింపజేసేటప్పుడు పరిశుద్ధాత్మని ధిక్కరిస్తారు. చూడండి, ధిక్కరిస్తారు కదా. పరిశుద్ధాత్మ ఏంది? పరిశుద్ధాత్మ ధిక్కరించి వెళ్ళిపోతారు చూడండి. దాన్ని క్షమించరాని నేరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయకుండా ఆపేస్తున్నాను. దుఃఖ పెట్టడము, ఆర్పివేయడము ఇలా ఉన్నాయి దేవుడు. ఆయన దుఃఖ పెట్టేవారు, ఆయన ఆర్పేసేవారు, లేకుంటే ఆయనని తృణీకరించేవారు. లోపలే తృణీకరిస్తాం మనం పరిశుద్ధాత్మ తృణీకరించి వెళ్ళిపోతాం. చూసారా? అదే క్షమింపరాని పాపం. సో పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి మనల్ని పవిత్రపరుస్తున్నాడు. యేసు ప్రభువు శిలువ మీద చనిపోయి మనల్ని పవిత్రపరిచేసాడు ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నప్పుడు ఆ యొక్క ప్రాచీనం అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి, అంటే ఆదాము దగ్గర నుంచి వస్తున్న పాపాలన్నీ ఎండ్ చేశాడు. శిలువ మీద ఎండ్ అన్ని అక్కడ అన్ని చేశాడు. ఇప్పుడు శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ దేవుడు అన్నాడు ఆ స్త్రీకి అన్నట్టు ఆ శిక్ష నుంచి దేవుడు విడిపించేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఈరోజు పాపం చేయొద్దు. అలాగే మనం శిలువ దగ్గరికి వచ్చాము, మన పాపాలన్నీ కూడా శిలువ మీద అన్ని కూడా మేకలతో బిగించబడ్డాయి. పాపాలన్నీ అవన్నీ కూడా ఇప్పుడు వేసుకోబడ్డాడు. ఇక నువ్వు పాపము చేయకుండా మంచిగా బ్రతుకు. ఆ బ్రతకడానికి మనం బలహీనం కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో ఉంటూ, మనం తప్పులు చేసినప్పుడు మనం ఒప్పింపజేస్తూ, పశ్చాత్తాపంలో నడిపిస్తూ మనల్ని పవిత్రపరుస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మూడోది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం దగ్గరికి వచ్చింది. దేవుని వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం మనం. చదవండి యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17 చదవండి. చదువుతారు వెళ్ళిపోదాము. ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ చేయుము. 17:17 అంటే సత్యమందు తండ్రి వారిని సత్యమందు ప్రతిష్ఠింపజేయము. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యంలో ప్రతిష్ఠ చేయమన్నాడు. దేవుని వాక్యంలో ప్రతిష్ఠించడం అంటే ఏంటి? పవిత్రపరచబడము. దేవుని వాక్యము ద్వారా తండ్రి వారిని పవిత్రపరచమని ప్రార్థన చేశాడు దేవుడు. హల్లెలూయా. తండ్రి నీ సత్యము చేత వారిని పవిత్రపరచుము. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము ద్వారా మనం ఇప్పుడు రోజు పవిత్రపరచబడతాం. అందుకే రోజు బైబిల్ చదవాలా, ప్రతి సండే ఆరాధనకు రావాలా అని ఎందుకంటారు తెలుసా? వాక్యంలో కడగబడాలి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తానండి, మీ హృదయాన్ని ఇట్లా గుచ్చేటువంటి మాటలు వినండి దేవుని వాక్యం. హల్లెలూయా. ఆశీర్వాదపు మాటలు మనం వినాలి, బాగుంటాయి. ఆశీర్వాదపు మాటలు వినడానికి బాగుంటాయి, కానీ మన హృదయాన్ని గుచ్చి మాట్లాడే మాటలు, దేవుని మాటలు వాళ్ళు ఎక్కువగా చదవాలి. అప్పుడు మనము వాటి నుంచి పెట్టుకుంటాం. హల్లెలూయా. కొంతమంది సేవకులు అలా ఉన్నారు, వాళ్ళు మాట్లాడితేనే హృదయానికి ఇట్లా గుచ్చుకున్నట్టు. అలాంటి సేవకులు ఎవరు కూడా లైక్ చేయరు. ఈయన వస్తే అంత హృదయానికి పొడుచుకునే మాటలు చెప్తాడు. హల్లెలూయా. ఈయన వస్తే అసలు పిలకండి, ఈయన మా మీటింగ్స్లో పిలకండి అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, అసలు వాళ్ళే రావాలన్నమాట, చెక్కేటోళ్ళు. హల్లెలూయా. మనల్ని చెక్కి వాళ్ళని మంచిగా చేసేటోళ్ళు అసలు వాళ్ళే రావాలి. మనం ఏం చేస్తాం? మంచిగా ఆశీర్వాదాలు చెప్పేటోళ్ళు, ఆరోగ్యం
ఆరోగ్యం గురించి చెప్పే పాస్టర్ ఉన్నాడా? అట్లా ఆలోచిస్తారు. అట్లేగా మనల్ని తిట్టే పాస్టర్లే. హల్లెలూయా. మనం సరిదిద్దేటోళ్ళే అలాంటి వాళ్ళు మనం కోరుకుంటాం. దేవుడు అలాంటి పాస్టర్లు వాడుకుంటున్నప్పుడు మాటలు గుచ్చినట్టు వస్తా ఉన్నాడు. అప్పుడు మన హృదయంలో ఏమైతుంది? పశ్చాత్తాపం అనేది వచ్చి మనం రోజు రోజు ముందుకు వెళ్తా ఉంటాం. సరే, ఇంకో మాట చెప్పి ముగిద్దాము. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 26, 27 చదవండి. ఎఫెసీ 5వ అధ్యాయం 26, 27. 5వ అధ్యాయం 26, 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27. పురుషులారా, మీరును మీ భార్య 26 చదవండి. అన్ని అని కలుపు. చదవండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలారా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ అండర్లైన్ ఏం చేసుకోవాలంటే, దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానముతో పవిత్రపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం రోజు స్నానం చేస్తామా లేదా? హల్లెలూయా. రోజు స్నానం చేస్తాం అలాగే కదా. అలాగే రోజు దేవుని వాక్యంతో స్నానం చేయాలి. ఎట్లా చేసుడు? ఉదక స్నానం, హృదయం కడగాలి. హల్లెలూయా. రోజు దేవుని వాక్యాన్ని చదవాలి. రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే కదా ఆ వాక్యం ఏం చేస్తే మనం కడుగుతుంది. దేవుని వాక్యం చేస్తే మనల్ని కడుగుతుంది. మనలో ఉన్న మహిళంతా చూపిస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్న తప్పులని చూపిస్తుంది. ఎవరికి పర్ఫెక్ట్ కాదు. హల్లెలూయా. మనలో ఉన్న తప్పులన్నీ కూడా అది దేవుని వాక్యం ఎదురు చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ దేవుని వాక్యము మనకి సహాయపడతా ఉంది. మనం ఉదక స్నానం చేస్తా ఉంది. లోపల ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు తప్పులు ఒప్పింప చేస్తున్నాడు, పశ్చాత్తాపంలో నడిపిస్తున్నాడు. అప్పుడు మన ఇద్దరికి లోబడుతూ పోయినప్పుడు మనకు ఆల్రెడీ ఒక పరిశుద్ధత దేవుడు చేశాడు యేసు శిలువ మీద. ఇప్పుడు మనము పరిశుద్ధతలో కంటిన్యూ కావడానికి లోన పరిశుద్ధాత్మను పెట్టాడు, బయట వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. బయట నుంచి వాక్యం చదవాలి, లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అలా మనం రోజు రోజుకి ఏం చేస్తాము? పవిత్రపరచబడుతూ ఉంటాం. హల్లెలూయా. సో రోజు కూడా మన పరిశుద్ధాత్మకు మనం సహకరించాలి. లోన దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. అందరూ లేచి నిలబడదాం. ఒక వాక్యం చదివి మనం ప్రార్థన చేద్దాం, ముగింపు ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48. అందరూ తీసి అందరూ చదవాలి. అందరూ బైబిల్ తీసి చదవాలి. అందరూ ఒకేసారి చదువుదాము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక నేను పరిపూర్ణుడుగా ఉన్నాను. ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండేది. ఇంగ్లీష్లో ఈజ్ హోలీ సో యూ ఆల్సో బి హోలీ. హల్లెలూయా. ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సో మనల్ని పరిశుద్ధ జనముగా వేరుపరుచుకున్నాడు దేవుడు. ఎందుకొరకు? మళ్ళా అక్కడికి పోవాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు కొరకై మనమందరూ కూడా ఏర్పరచబడ్డాము. పరిశుద్ధమైన జనముగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. నేర్చుకున్నటువంటి మాటలకు మన జీవితాన్ని